రోజంతా వెతుకుతున్నాను. ఈ ప్లేస్ ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నాను. వెతికి వెతికి పొద్దుపోయింది. ఆ? ఇదేంటి విచిత్రమైన చోటు? ఇది ఒక ఎలుక. వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. కనిపెట్టేశాను. ఇంతవరకు ఎవరు కనిపెట్టలేని ప్లేసు నేను కనిపెట్టేశాను. వరే వా, ఇక్కడ ఎన్ని చిమ్మట్లున్నాయో. చూడ్డానికి ప్లేస్ చాలా బాగుంది. ఈ ప్లేసు చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఆ వస్తువు కూడా దొరికితే బాగుంటుంది. ఇప్పుడు మనం ఎటుపక్క వెళ్ళాలి? ఈ ప్లేసు చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. ఒకే ఒక్కసారి అక్కడికి వెళ్ళి చేరుకుంటే చైనాకు వెళ్ళి నా గ్రామంలో సెటిల్ అయిపోతాను. ఆ తర్వాత నేను పెద్ద స్టార్ హీరోని అయిపోతాను. నా గుడ్లు దొంగిలించకపోతున్నాడు. ఎవరైనా అతన్ని పట్టుకోండి. దొంగ దొంగ పట్టుకోండి, పట్టుకోండి, పారిపోతున్నాడు. నా గుడ్లు దొంగిలించి తీసుకుపోతున్నాడు, చూడండి. ఎవరైనా పట్టుకోండి, ఎవరైనా అతన్ని పట్టుకోండి. నా గుడ్డు తీసుకెళ్ళిపోతున్నాడు. బ్లాక్ స్మోక్ క్రియేటో. ఆ మనిషికి మ్యాజిక్ తెలుసు. త్వరగా కింగ్ డోజాన్ దగ్గరికి చేరుకోండి. సేనాధిపతి ట్రాక్స్, వాడు ఎవరైనా సరే వెతికి తీసుకురండి. మనం ఎక్స్ వాసని ద్వారా అతన్ని ఫాలో చేయొచ్చని అతనికి తెలియకుండా పోవచ్చు. వెళ్ళండి. అలాగే మహారాజా, నేను ఇప్పుడే వెళ్తాను. పదండి, వెళ్దాం. ఆ స్మెల్ని నేను ట్రాక్ చేయగలను. త్వరగా ఫాలో చేద్దాం. ఏంటా శబ్దం?
రంగీలా, నేను ఈ డ్రాగన్స్ గురించి కథల్లోనే విన్నాను, కానీ ఎదురుగా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇవి సిటీకి బయట ఉంటాయని నేను విన్నాను, కానీ ఇప్పుడు ఇవి సిటీలోకి ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. రుద్ర, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వీటిని ఏదో విధంగా ఇక్కడి నుంచి పంపించేయాలి. వీటి వల్ల ప్రజలకి ఎలాంటి ఆపద రాకూడదు. ఓకే తాతయ్య. తప్పించి పారిపోండి. డ్రాగన్ వచ్చేస్తుంది. పారిపోండి. జాగ్రత్తగా పారిపోండి. పారిపోండి. మర్యాదగా ఆపుతావా? ఆపువా? థ్యాంక్ యూ రుద్ర. మైరా, వరుణ్, మీరు బానే ఉన్నారా? ఇది ఖచ్చితంగా డ్రాగన్స్ తో పాటే వచ్చుంటుంది. వెనక్కి వెళ్ళు. నువ్వెవరు? అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నన్ను గుర్తుపట్టలేదా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. రంగీలానే కదా ఈ డైలాగ్ చెప్తారు. అరే, నేను రంగీలానే. ఒక డ్రాగనే నన్ను ఈ విధంగా మార్చేసింది. ఈ డ్రాగన్స్ అన్ని అసలు ఏమనుకుంటున్నాయి? సన్ సిటీ లోపలికి వచ్చి అనవసరంగా మన ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. దాని సంగతి ఇప్పుడే చూస్తాను. అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. లేదు. మైరా, ఆ డ్రాగన్ కి అగేన్స్ట్ గా ఉన్నావా లేదా నాకు అగేన్స్ట్ గా ఉన్నావా? ఎలాగైనా కాపాడు ప్లీజ్. ఓ సారీ సారీ. రుద్ర, తప్పుకో! తాతయ్య! మన తాతయ్యని ఎలా వెతకాలి? ఆ డ్రాగన్స్ ఎక్కడికి వెళ్ళాయని కూడా మనకు తెలియదు. నేను ఈ రోజు మీకు నచ్చిన డిష్ ని తయారు చేశాను. ఎంజాయ్. ఈ చిన్లు ఎందుకు ఇంత నర్వస్ గా ఉన్నారు? మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు తాతయ్య ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో. రంగీలా, ఐఎమ్ షూర్ తాతయ్య ఎక్కడున్నా సేఫ్ గా ఉన్నారు. భయపడకండి. ఇప్పుడు మనం తాతయ్యని ఎలా వెతకాలో డిసైడ్ చేయాలి. డ్రాగన్స్ ఖచ్చితంగా ఏదో ఒక పథకంతోనే ఇక్కడికి వచ్చుంటాయి. ఖచ్చితంగా తెలుసుకుంటాయి రుద్ర. డ్రాగన్స్ హ్యూమన్స్ లా మాట్లాడతాయి కూడా. అది మీకు తెలీదా? డ్రాగన్స్ మాట్లాడతాయా? కానీ ఈ విషయం మీకెలా తెలుసు? మేము వాటితో ఫైట్ చేసినప్పుడు అవి ఒక్క మాట కూడా మాట్లాడలేదే.
ఈ విషయం నాకెలా తెలుస్తుంది రుద్ర? ప్రజలందరూ మాట్లాడుకుంటే నేను కూడా విన్నాను అంతే. ఈ విషయం నిజమో కాదో నువ్వే తెలుసుకోవాలి రుద్ర. ఇప్పుడు ఆయనకి ఏమైంది? ఎందుకు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు? అవును, ఇది ఎలా ఉందంటే ఆయనకేదో తెలిసి మన దగ్గర ఏదో దాస్తున్నట్టుంది. డ్రాక్స్, నువ్వు ఎత్తుకొచ్చిన ఈ మనిషి ఎవరో చెప్పు. ఇతన్ని తీసుకురావడం వల్ల మనకేంటి లాభం? ఎగ్గు ఎక్కడా? కింగ్ రోజాన్, ఇలా చూడండి, ఆ మనిషి చాలా పవర్ఫుల్. మేము ఎగ్గు ఎక్కడని కనిపెట్టలేకపోయాం. ఆ మనుషులు ఉండే సిటీ మొత్తం మ్యాజిక్ సిటీ. అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా మ్యాజిక్ తెలుసు. ఇతని పేరు జై సింగ్ చౌహాన్. అక్కడ ఉండే వాళ్ళలో ఇతనే పవర్ఫుల్ మనిషిలా నాకు అనిపించింది. కింగ్, నాకేమనిపిస్తోందంటే హ్యూమన్స్ అందరినీ అంతం చేసేద్దాం. ఇన్ని సంవత్సరాలుగా మనం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. అలాంటప్పుడు మన కింగ్డమ్ కు వచ్చి వాళ్ళు ఎగ్ని ఎలా దొంగతనం చేస్తారు? డ్రాక్స్, ఒకరు చేసిన తప్పు వల్ల అందరిని శిక్షించడం కరెక్ట్ కాదు. మనకి కావాల్సిందల్లా ఎగ్గు మాత్రమే. కానీ కింగ్, మీకు ఆ హ్యూమన్స్ గురించి తెలీదు. ఈ రోజు ఒకరు వచ్చారు, రేపు ఎంతమంది వస్తారో తెలీదు కదా. నువ్వు చెప్పేది కూడా కరెక్టే, కానీ మనం తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవడానికి లేదు. వినండి జై సింగ్ చౌహాన్, మీకు మ్యాజిక్ తెలుసు. మీ మనుషులకి మీ మ్యాజిక్ ద్వారా మెసేజ్ పంపండి. ఇంకో 24 గంటలో మా ఎగ్గుని ఎవరు దొంగతనం చేశారో ఒకవేళ వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే మొత్తం సన్ సిటీని నేను కాల్చి బూడిద చేస్తాను. మేము ఎవరిని వదిలిపెట్టాం. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. అయితే దొంగచాటుగా వెళ్ళిపోదాం. హ? రుద్ర, అలా చేసావా? ఎవరికీ కనిపించకుండా చెల్లి ప్యాలెస్ బయటికి వెళ్తున్నారు. నేను ఇది ముందే సందేహించాను మైరా. రండి, ఆయన వెనకే వెళ్దాం. ఇది భయంకరమైన అడవి కదా. చిన్లీ ఎందుకని ఇక్కడికి వచ్చారు? ఈ చిన్లీ ఉన్నట్టుండి ఎక్కడ మాయమైపోయారు? రుద్ర, తాతయ్య, మీరు బానే ఉన్నారు కదా? మీరు ఎక్కడున్నారు? నేను బాగానే ఉన్నాను రుద్ర. నేను ఎక్కువసేపు ఈ విధంగా ఉండలేను. నేను చెప్పేది విను. సన్సిటీ ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉంది. డ్రాగన్స్ ఇప్పుడు చాలా కోపంలో ఉన్నాయి. ఎందుకంటే వాటి ఎగ్గిని ఎవరో దొంగిలించారట. ఇంకో 24 గంటల్లో డ్రాగన్స్కి ఆ ఎగ్గి కనుక చేరకపోతే అవి సన్సిటీ మొత్తాన్ని భస్మీపటలం చేస్తాయి. నువ్వు వెళ్ళి ఆ ఎగ్గిని వెతుకు రుద్ర. దాన్ని దొంగిలించిన వాళ్ళని కనిపెట్టు. ఇంకో 24 గంటల లోపల నువ్వు దాన్ని ఎలాగైనా సరే కనిపెట్టాలి. ఇలా చూడండి పిల్లలు, దట్టమైన అడవిలో నాకు ఏ దారి జ్ఞాపకం లేదు. బుక్ ప్రొటెక్టర్ వెంటనే రా. హలో సార్, ఇది ఏమాత్రం బాలేదు. ఎప్పుడు చూసినా మీరు నన్నే పిలుస్తున్నారు. కొన్ని విషయాలు మీరు మిస్ ఎంక్వైరీ దగ్గర అడగండి. ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటుంది. బుక్ ప్రొటెక్టర్, నువ్వు లైబ్రరీగా ఉండటం వల్లే నిన్ను పిలిచాను. అన్ని విషయాలు నీ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే మిస్ ఎంక్వైరీ నాకు గుర్తుకు రాలేదు. ఆలోచించి చెప్పు. ఆ దట్టమైన అడవులో ఏదైనా రహస్య స్థావరం ఉందా? ఐఎమ్ సారీ సార్, నా రికార్డులో అలాంటి ప్లేసు ఎక్కడా లేదు. మరో దారి లేదు. మిస్ ఎంక్వైరీని లేపి తీరాలి. మిస్ ఎంక్వైరీ, ఇంతకీ తనెవరు? మిస్ ఎంక్వైరీ, మిస్ ఎంక్వైరీ. అలజా సార్, మీరా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేనెలా మీకు గుర్తొచ్చాను? డోంట్ మైండ్, 1 minute ప్లీజ్. అరే అలజా సార్, మీరేంటి ఇక్కడికి వచ్చారు? కాఫీ తాగుతారా? మీరేం చేస్తున్నారు? మీకొద్దా?
ఇట్స్ ఓకే. నువ్వు ఇప్పుడే గుడ్ మార్నింగ్ చెప్పి కాఫీ కప్ తీసుకున్నావు, ఈలోగానే మర్చిపోయావా ఏంటి? శ్రద్ధగా విను, మళ్ళీ నిద్రపోవద్దు. ఆ దట్టమైన అడవిలో రుద్ర షెఫ్ చిల్లి ఎటో వెళ్ళి మాయమయ్యాడు. తనున్న లొకేషన్ నువ్వు చెప్పగలవా? భయంకరమైన అడవిలోనా? 1 minute ప్లీజ్. ఓహో, హలో అలాజర్ సార్, గుడ్ మార్నింగ్, నైస్ టు సీ యూ. సరే, మీరేంటి ఇలా వచ్చారు? ఇంతకీ ఈ పిల్లలెవరు? అయ్యయ్యో, నీ మతిమరుపును పోగొట్టడం ఎలాగో తెలియటం లేదే. ఇంకొద్దిసేపు నువ్వు ఉన్న చోటు నుంచి ఎటు కదలొద్దు, సరేనా? ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని నువ్వు శ్రద్ధగా వినాలి. దట్టమైన అడవిలో రహస్య స్థావరం ఏదైనా ఉందా? లెట్స్ కమ్ టు ద టాపిక్. ఒక కప్పు కాఫీ తాగితే నా మైండ్ స్పీడ్గా పనిచేస్తుంది. గుర్తొచ్చింది. ఆ చోట్లో ఒక పెద్ద గుహ ఉంది. చాలు చాలు, ఇది చాలు మాకు. మేమే ఆ గుహలో వెళ్ళి వెతుక్కుంటాం. ఆ గుహలోకి వెళ్ళడానికి మీకెందుకంత తొందర? చెప్పేది పూర్తిగా వినండి, లేకపోతే చేతులు పైకెత్తి దేవుడి కోసం ఏడుస్తూ ఉండాలి. ఆ గుహలో ఒక పెద్ద టర్నల్ ఉంది, అందులో మీరు దూకేయండి. దూకండి అంటే ఏంటి అర్థం? మేము అందులో దూకేయాలా? మీరెందుకు అందులో పడిపోతారు? నేనేం చెప్తున్నానంటే, మీరందరూ గుహలో కాలు పెట్టిన వెంటనే లిఫ్ట్ లాగా ఒకటొచ్చి మిమ్మల్ని నేరుగా భూమిలోకి తీసుకువెళ్ళిపోతుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ కాళ్ళ కింద ఏమీ ఉండదు, కానీ మీరు వెళ్లాల్సిన చోటికి కరెక్ట్ గా చేరుకుంటారు. మీరు లోపలికి వెళ్లిన వెంటనే మాయమైపోయిన కోటని హిడెన్ వెతకాలి. ఫోర్టా? తాతయ్య నాతో ఒకసారి దాని గురించి చెప్పారు. సన్సిటీ లో ఒక హిడెన్ ఫోర్ట్ ఉందని, కానీ అది ఎక్కడుందనేది ఎవరికీ తెలియదు. మీ తాతగారు చాలా కరెక్ట్ గానే చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం సన్ సిటీలో ఒక కోట ఉండేది. అప్పుడు ఒకసారి భయంకరమైన భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో ఆ కోట ధ్వంసమయ్యి, అలాగే ఆ కోట భూమిలోకి కూరుకుపోయింది. మీ స్నేహితుడు అడవిలో ఎక్కడైనా ఉండుంటే ఆ చోట్లో మాత్రమే ఉండుండాలి. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ కోటకి కాపలా కాసేది చాలా భయంకరమైన బిగ్ లిజర్డ్స్. బిగ్ లిజర్డ్స్. ఓకే, ఇప్పుడు నాకు చాలా నిద్ర వస్తోంది. బాయ్, టేక్ కేర్. మిస్ ఎంక్వైరీ, ఒక నిమిషం. మీరు నిద్రపోవడానికి ముందు మా థ్యాంక్ యూని యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ అలాజా సార్. మేము బయలుదేరుతాం. జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా కాస్త దూరమే. మిస్ ఎంక్వైరీ ఈ గుహ గురించే చెప్పారనుకుంటా. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడేం బాగున్నట్టు అనిపించడం లేదు. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, నాకెందుకో భయంగా ఉంది. సేనాధిపతి డ్రాక్స్, కొన్ని డ్రాగన్స్ ని పంపి సన్ సిటీని కాల్చి బూడిద చేసేయ్. అందరినీ అంతం చేసేయ్, అందరినీ. కొంచెం ఆగండి, ఇచ్చిన గడువు ఇంకా ముగియలేదు. నాకు ఓర్పు నశించింది. వెళ్ళండి డ్రాక్స్, వెళ్ళండి. అలాగే మహారాజా. సేనాధిపతి డ్రాక్స్, ఏంటి నువ్వు చెప్పింది నిజమేనా? వెళ్ళండి, సన్ సిటీని కాల్చి బూడిద చేయండి. అక్కడ ఎవరు తప్పించుకోకూడదు. నువ్వు చెప్పింది నిజమే కదా? అవును సేనాధిపతి, నేను చెప్పిందంతా నిజమే.
ఈ సింహాసనం మా తాతగారు ఏం చెప్పారంటే కొన్ని సంవత్సరాల క్రితం సన్ సిటీలో ఓ పెద్ద కోట ఉండేది. దానిలో ఓ మ్యాజికల్ సింహాసనం కూడా ఉండేది. ఆ సింహాసనం మీద ఎవరైతే కూర్చుంటారో వారికి ఆ మ్యాజిక్ ప్రపంచం మొత్తం శక్తి వాళ్ళ వశం అవుతుంది. ఆ సింహాసనపు శక్తి ఎంత బలీయమైందంటే ఎలాంటి మెజిషియన్ అయినా దాని మీద ఎక్కువసేపు కూర్చోలేడు. సింహాసనంలోని అన్కంట్రోల్డ్ ఎనర్జీ వల్ల కూర్చున్న వాళ్ళు తక్షణమే లేచిపోవాలి. భూకంపం కారణంగా ఆ కోట శిథిలమైపోయిందని ప్రజలు చెప్తున్నారు. కానీ ఆ సింహాసనం మాత్రం మన సన్ సిటీ అడుగున దాగి ఉంది. కానీ ఇంతవరకు ఎవరు ఆ సింహాసనాన్ని కనిపెట్టలేకపోయారు. నిజంగానా తాతయ్య? చూద్దాం, ఒకవేళ దీన్ని నేను కంట్రోల్ చేయగలుగుతానేమో. ఇది చాలా డేంజర్గా ఉందే. ఇక్కడికి ఎవరు వచ్చినట్టున్నారు. అరే, ఇది రుద్ర మరియు వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళు ఎలా ఇక్కడికి వచ్చారు? ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారంటే ఎగ్గుని నా నుండి తీసుకువెళ్ళిపోతారు. ఏం జరిగినా సరే వాళ్ళని నా దగ్గరికి రానివ్వను. చైనాలో డ్రాగన్లకి మంచి పేరు ఉంది. ఈ ఎగ్ నుంచి బయటకు వచ్చే చిన్న డ్రాగన్ ని తీసుకుని చైనాకు వెళితే అప్పుడు అందరూ నా గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. జెబాయిస్కా ప్రొటెక్షన్ వాల్ క్రియేటో.